అందరికీ నమస్కారం. ఈరోజు మనం అహంకారం అనే కలుపు మొక్క అన్న టాపిక్ మీద మాట్లాడదాం. ఈ అహంకారం అన్నది మేడం బ్లవెట్స్కి ఒక కలుపు మొక్కతో పోల్చారు. ఇది డోంట్ డిస్టర్బ్ మోడ్ లో పెడితే మనకి వినబడదు. ఒక కలుపు మొక్కతో పోల్చారు. ఎందుకంటే అసలు గర్వము గాని అహంకారం గాని ఒక ఎందుకు వస్తున్నాయి మనిషికి? అజ్ఞానం కారణం. ఏమిటా అజ్ఞానం అంటే, నేను శరీరాన్ని, నేను మనస్సుని అని మనిషి తాను కాని దాంతో తాను తాదాత్మ్యం చెందడం అనే అజ్ఞానం కారణంగానే అహంకారం లేకపోతే గర్వం. అంటే మహాత్ములు ఏం చెప్పారంటే, మహాత్మా లెటర్స్ లో బివేర్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఎరోగెన్స్ అంటే ఈ గర్వము వీటి మీద జాగ్రత్తగా ఉండండి, అవి మిమ్మల్ని పతనం చేసేస్తాయని చెప్పారు. బివేర్ అంటే బివేర్ ఆఫ్ ద డాగ్ అంటాం. కుక్క ఉన్నది జాగ్రత్త, అహంకారం అనేది ఉన్నది జాగ్రత్త, మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు మహాత్ములు. ఎందుకంటే ఇది ఎంత ప్రమాదకరమైందంటే, మనం అంతవరకు ఆర్జించిన అన్ని సద్గుణాలు పోతాయి. ఎంతో కొంత జ్ఞానం ఆర్జించాం, అది పోతుంది. కానీ మన మనస్సులో ఎలా ఉంటుందంటే, మనం చాలా ఆర్జించేసామన్న భావన, మిథ్యాభావన ఉంటూ ఉంటుంది. యాక్చువల్ గా మనం పతనం అయిపోతున్నాం అని కూడా మనకు తెలియదు. సరే, ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది. నాకు అహంకారం అంటావా? ఎందుకంటే మన ఊహాత్మక చిత్రంలో మనకు అహంకారం లేదని భ్రమించాం. నాకే గర్వము లేదని. గర్వం ఉన్నవాడికి ఎప్పుడు గర్వం ఉన్నట్టు తెలియదు. అందుకని చెప్పి ఆ ఊహాత్మక చిత్రంలో తనకు గర్వం లేదు కనుక ఎవరైనా గర్వం ఉన్నది అంటే కోపం వస్తుంది. ఈ విధంగా సరే ఏదో ఇక్కడ ఉంది అని నాకు తెలిసి కట్ చేస్తూ ఉంటే ఇంకో దగ్గర నుంచి అది పెరిగిపోతుంది. కలుపు మొక్కలు చూడండి, ఇవాళ కలుపు తీసేసాం, మరో 2 రోజులకు మళ్ళీ రెడీ. సరే ఇటువైపు వచ్చే ఇటు తీసేసాం, ఇంకోవైపు రెడీ. ఇలాగా ఒక దగ్గర నుంచి కట్ చేస్తూ ఉంటే ఇంకో దగ్గర పెరిగిపోతుంది. నాకే అహంకారం లేదని అదో అహంకారం. అసలు ఇది ఎన్ని రూపాలు ధారిస్తుందో. ఎవరైనా నువ్వు బాగున్నావు అన్నారు అనుకోండి, ఇంతో కొంత జ్ఞానం ఉన్నవాడికి ఈ బాడీ నేను తయారు చేసుకోలేదు, దీన్ని బాగున్నావు అంటేనేంటి, బాగులేనంటేనేంటి, అది భగవంతుడికి చెందుతుంది, నాకు కాదనుకుంటా. జ్ఞానం లేని వాళ్ళు ఓహోహో నన్ను ఎంత పొగడేశారు, నేను ఎంత అందంగా ఉన్నానని ఫీల్ అయిపోతారు. యాక్చువల్ గా మన శరీరాన్ని మనం తయారు చేసుకోలేదు. ఆ పొగడ్త మనం ఎందుకు తీసుకోవాలి? అది కూడా ఆయనకే. శరీరాన్ని నిర్మించింది ఎవడు? అక్కడి నుంచి ఆయన అనుజ్ఞ లేకపోతే శరీరం ఇలా ఉండదు కనుక అది కూడా ఆ పరమాత్ముడు వల్లే. కానీ మనం దాన్ని తీసేసుకుంటున్నాం. ఇలాగా మనం ప్రతి నిత్యము చూస్తూ ఉంటే మనం చెయ్యనివెన్నింటికో మనమే కర్తృత్వం తీసుకుని అహంకరిస్తూ ఉంటాం. నా వల్లే ఇంత, నువ్వేదో చాలా బాగా పనిచేసావు అన్నారనుకోండి, మళ్ళీ మనకు అహంకారం పెరిగిపోతుంది. మనలో కామ శరీరం ఏంటి, అది గబుక్కున అహంకారంతో పెరిగిపోతూ ఉంటుంది, పెద్ద వృక్షంలాగా. కట్ చేయడమే చాలా కష్టం మనకి. మళ్ళీ ఈ లోపల అది ఏదో ఒక రకంగా మనం గ్రహిస్తూ ఉంటాము, ఇది అహంకారం అని. కానీ ఇలా గ్రహించే లోపల మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా అది సరేనండి, ఉంటే నష్టం ఏమిటి అంత దానికోసం అంటే, మనలో ఉన్న సద్గుణాలన్నీ తీసి పారేస్తుంది. అదే కాకుండా ఎంతో కొంత జ్ఞానాన్ని ఆర్జిస్తే దాన్ని కూడా తీసి పారేస్తుంది. అందువల్ల ఎందుకు పనికిరాని చెవటలాగా అయిపోతాం. పైగా నాకెంతో తెలుసు, నేనెంతో గొప్పవాణ్ణి అన్న అహం మాత్రమే మిగులుతుంది. సరే, ఈ అహం ఉన్న వాళ్ళ వల్ల వాళ్ళకి నష్టం, వాళ్ళు బాధపడతారు, ఇతరుల్ని బాధ పెడుతూ ఉంటారు. అహంతో ఊరుకుంటారా? 2 కొమ్ములున్న ఎద్దులాగా ఎప్పుడు వాళ్ళు పొడుస్తూనే ఉంటారు, ఇతరుల్ని బాధ పెడుతూనే ఉంటారు. ఇంకో మాకింత డబ్బు ఉంది నీకేం లేదని తక్కువ చూపు, లేకపోతే మాకింత జ్ఞానం ఉంది నీకేమీ లేదు, అలాగే నేనింత చదువుకున్నాను నువ్వేం చదువుకోలేదు, ఇలా ఇతరుల్ని బాధ పెడుతూ ఉంటారు.
ఈ అహంకారం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఉట్టినే కూర్చోరు. ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, అమ్మా లేకపోతే అబ్బా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అని అనాలి. అంటే వాళ్ళు మంచివాళ్ళు అంటాం. వాళ్ళేం మనని పట్టించుకోలేదనుకోండి, వాళ్ళేం మంచివాళ్ళు కాదండి అంటాం. మనని పొగిడారనుకోండి, అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అంటాం. మననేం పట్టించుకోలేదు, ఏంటో వీళ్ళు కరెక్ట్ గా లేరంటాం. అంటే మన అహంకారానికి ఆహారం దొరకాలి. నువ్వు ఇంతవాడివి అంతవాడివి, నువ్వు ఇంతదాని అంతదాని అంటూ ఉండాలి. ఇలాగా మనుషులు ఎప్పుడు కూడా అహంకారాన్ని పోషించుకుంటూ బతుకుతూ ఉంటారు. ఇది మనని ఎంత అంటే పూర్తిగా ఏమీ లేకుండా చేసేస్తుందన్న విషయం మనకు తెలియదు. తర్వాత నిరంతరం అహంకారంతో విర్రవీగుతూ మనుషులు ఇతరుల్ని బాధలు పెడుతూనే ఉంటారు. అంటే దుష్కర్మ చేసుకుంటూ ఉంటాం. అందుకనే బుద్ధుడు కూడా ఆ ధమ్మబోధలో ధమ్మపదంలో జత్వానా ఏదో మోనాస్ట్రీ ఆ టైంలో ఇలా ఇలా జరిగిందని ఆయన ఎన్నో కథలు చెప్తూ విషయాలు జరిగినవి. అంటే అహంకారి ఎలా ఎలా ఇబ్బందులు పడతాడు, ఆయనేమో అర్హతషిప్ను పొందలేడు, మిగతా వాళ్ళ మీదేమోని అతనికి ఎక్కువ అసూయ ఉంటుంది. ఈ ఒక గుణంతో అన్ని చెడ్డ గుణాలు వచ్చేస్తాయి. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండరు, ఇతరుల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. అహంకారం ఎంత శాంతిరహితంగా మనని చేసేస్తుందంటే మనం హాయిగా ఉండలేం. అందువల్ల ఒక పాముని మన దగ్గర పెట్టుకుని బతికినట్టే. కానీ మనకి ఆ పాము అది మనని కూడా కరుస్తుందని మనకు తెలియదు. అహంకారం అంతా అంటే అది మన్ని కరుస్తుంది, దగ్గరున్న అందరినీ కరుస్తుంది. అహంకారితో సాంగత్యం అలా ఉంటుంది. ఎప్పుడు తాను గొప్ప, ఇతరులు తక్కువ అని చూపెట్టుకోవడమే వాళ్ళ పని. వాళ్ళు చిన్న వయసులో ఉన్నా, చదువుకుంటున్నా, ఉద్యోగం చేసినా నేను ఇంత గొప్ప నువ్వెందుకు, వాళ్ళు ఏం పనికిరారు. వాళ్ళ దృష్టికి అలా కనిపిస్తారు. అంటే అజ్ఞానం కారణం. ఏమిటా అజ్ఞానము అంటే, నేను ఈ శరీరాన్ని, నా మోటార్ సైకిల్ నేను అనుకుంటే ఎలా ఉందో అలాగ. ఆ అజ్ఞానం కారణంగా నేను నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఈ శరీరం నేను కాను, కానీ నేను అన్న అజ్ఞానంతో బతుకుతాం. ఈ జగత్తు నిత్యం కాదు, నిత్యము అన్న అజ్ఞానంతో బతుకుతున్నాం. అందుకని అహంకారం ఎప్పుడూ కూడా మన్ని ఉన్నత స్థాయికి వెళ్ళనివ్వదు సరికదా, మన్ని పడేస్తూ ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ కిందకి పడిపోతూ ఉంటాం. కానీ పడిపోతున్న వాడికి తాను పడిపోయడం తెలియదు. అంత నిర్వీర్యం చేసేస్తుంది అనమాట ఈ అహంకారం. అందుకనే మహాత్ములే వార్నింగ్ ఇచ్చారు, బివేర్ ఆఫ్ ప్రైడ్ అండ్ అరోగెన్స్. ఏదో 4 పుస్తకాలు చదివితే అందరికంటే నేనే చదివిస్తాను, 4 రకాల విషయాలు తెలుసుకుంటే నాకే బోల్డ్ వచ్చేసాయి, అలాగా మనుషులు అహంకరిస్తూ ఉంటారు. అదే ఒక ఆయన తన ఇంట్లోనే ఉన్నప్పుడు అహం పండిత అన్నాడు. నేనే పండితుణ్ణి అని గర్వంగా ఉండేవాడు. బయటకు వచ్చాడు, నలుగురి దగ్గరికి వెళ్ళాడు, ప్రపంచంలో తిరుగుతున్నాడు. అహమేవ పండిత అన్నాడు. అంటే తనలాగా ఉన్న పండితుల్ని చూసాక నేను పండితుణ్ణే అన్నాడు. నేను కూడా పండితుణ్ణే అన్నాడు. అంతకుముందు నేనే పండితుణ్ణి అన్నాడు. ఆ తర్వాత ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని చూశాడు. అహం నా పండిత అన్నాడు. నేను పండితుణ్ణి కానే కానండి. అలాగ నూతిలో కప్పలాగా మనం ఏదో అహంకరిస్తూ ఉంటాం. ప్రపంచాన్ని అంతటినీ చూసిన తర్వాత మనం ఏమీ కావని. దీనికేమో శివాజీ మహారాజు గారు ఒకసారి కరువు కాటకాలు వస్తే ఆయన 10,000 మంది ఏమిటి, లక్షలాది మందికి భోజనం పెడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఎవరు భోజనాలు లేవు. అప్పుడు ఆయన అహంకారం వచ్చింది, నేనే కదా రాజు, మంచివాడిని గనక, మహారాజుని గనక నేను ఇందరికి భోజనాలు పెడుతున్నానని. శివాజీ గురువు ఎవరు? సమర్థ రామదాస్. గురువుకి శిష్యుడికి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ శిష్యుడికి అహంకారం రాగానే గురువు గారికి అర్థమైపోయి వెంటనే అక్కడ ప్రత్యక్షం అయిపోయారు. నాయన ఆ పెద్ద బండరాయిని కొట్టన్నాడు. ఆయన ఒక్క దెబ్బతో కొట్టాడు. కొడితే అందులోంచి కప్ప ఒకటి బయటకు వచ్చింది. ఆ కప్పకి ఎవరు ఆహారం పెడుతున్నారన్నాడు. అందరికీ ఆహారం పెట్టేవాడు పరమాత్ముడే, నువ్వు పెడుతున్నావని అహంకరించడం చెప్పాడు. ఆ విధంగా మనం కూడా ఇంకా ఆయనకి అంతమందికి భోజనం పెడుతున్నా అలా అహంకరించకు, పరమాత్ముడు అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చెయ్యలేం. ఆఖరికి వేలు కదపాలన్నా భగవత్ శక్తి లోపల ఉంటేనే మనం కదపగలం. అదంతా మన ప్రజ్ఞ అనుకుని మనం అహంకరించినామంటే
మనం జీవితంలో ముందుకు ఎదగలేం. ఆధ్యాత్మికంగా గాని భౌతికంగా గాని అహంకారం ఉన్నవాడిని ఎవ్వరూ కూడా దగ్గరికి చేరనివ్వరు, ప్రేమించరు. అహంకారి హృదయంలో ప్రేమ ఉండదు. ప్రేమరహిత శుష్క జీవితం అనుభవిస్తూ ఉంటాడు. అందువలన వాళ్ళ జీవితం రసహీనంగా ఉంటుంది. అహంకారులకు ఆనందం ఉండదు, సుఖం ఉండదు. రసహీనంగా జీవిస్తూ వాళ్ళు ఏదో బాగున్నారని ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని మనం ఇంత ప్రమాదకరమైన అహంకారం మన దగ్గరికి చేరక ముందే, ఎలాగండి చేరకుండా ఉంటుంది, అది తెలియకుండా వచ్చేస్తుందండి అంటే, ప్రతి సెకండ్ మనం చూసుకోవాలి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఒకరు పొగిడినప్పుడు ఎలాగైపోతున్నాను, ఒకరు నిందిస్తున్నప్పుడు నేను ఎలాగవుతున్నాను, నా రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి, ఆలోచనల ఫలితంగా నా ఎవరైనా పొగిడితే నేనేమి ఎఫెక్ట్ అయిపోతున్నాను, ఆహాహా నా అంతటి వాళ్ళు లేరు, తిడితే ఎలా కుంగిపోతున్నాను, ఇవన్నీ మనం తెలుసుకుంటే అప్పుడు మనం అహంకారం అన్నది దానికి ఏమంటారంటే ఎరుక. ప్రతి క్షణం తన్ని తను చూసుకోవాలి. తను ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, తన మీద పొగడ్తల ఎఫెక్ట్ ఎలా ఉంది, నిజంగా తను ఇంత గొప్పవాడా, లేకపోతే అందరూ తను పొంగబెట్టేస్తే గొప్పవాడు అనుకుంటున్నానా, పరమాత్ముడి కంటే గొప్పవాడినా, ఎందరో మహానుభావులు ఉన్నారు వాళ్ళందరికంటే నేను గొప్పవాడినా, నాకు ఈ అహంకారం అన్న జబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మనం చూసుకోవాలి. ఏ క్షణంకి ఆ క్షణం చూసుకుంటేనే గాని మనం వెళ్ళలేం. లేకపోతే చుట్టూ వాళ్ళు నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అంటాడు. మరో ఫ్రెండ్ వస్తాడు, అబ్బా నువ్వు నిజంగా గొప్పవాడివయ్యా. మరొకడు వస్తాడు, నువ్వు గొప్పవాడివయ్యా. అంటే మనకు మిథ్యా భ్రాంతి వస్తుంది, నేను చాలా గొప్పవాడిని, తక్కువని కాను, వీళ్ళందరూ నాతో సరిసమానమైన వాళ్ళు కాదు, వీళ్ళు పురుగులు, నేనే గొప్పవాడిని అని చూస్తూ ఉంటాడు. ఆ విధంగా అతనికి అతను హాని, పై వాళ్ళకి హాని చేసి వాళ్ళు రసహీనంగా జీవిస్తారు. ఎవరితో ఫ్రీగా ఉండరు, ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు కదా. అలా జీవించడం వల్ల వాళ్ళకి జీవితంలో డెవలప్మెంట్ ఉండదు. ఆధ్యాత్మిక అభివృద్ధి పోయి తిరోగమనం మొదలవుతుంది. కానీ వాళ్ళకి అది తెలియదు. అందరూ పొగడ్తల్లో వీళ్ళు రోజు పోషించుకుంటారు, నేను ఎంత గొప్పవాడిని, నేను అంత గొప్పవాడిని. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సెకండ్ కూడా అహంకారం వస్తోందా, జ్ఞానహీనం అయిపోతాం, ఒకటి ప్రేమహీనమైపోతాం, సంతోషహీనమైపోతాం, డేంజరస్ పనులు చేస్తాం, ఉపకారం అన్నది చెయ్యం. అందుకని మనకి నరకంలో స్థానం అంటే ఏమిటి, బాధలు పడే యోగం ఉంటుంది. అహంకారి ఇంత అంత బాధలకి, మరణానంతరం చాలా బాధలు గురవుతారు. బతికున్నప్పుడు కూడా వాళ్ళని ఎవరు ప్రేమించరు. వాళ్ళని రండి రండి అన్నా సరే పై పై నుంచే, కానీ హృదయంలోంచి అహంకారం ఎవరైనా ప్రేమిస్తారా, ఎప్పుడు వెళ్తాడు బాబు అనుకుంటారు. అందువల్ల అహంకారం ఇంత నష్టాన్ని చేకూరుస్తోంది గనక మనం ప్రతి క్షణం ఎవరికి వారే చూసుకోవాలండి. ఇది ఎవరు చెప్తే మనకి వాళ్ళ మీద కోపం వస్తుంది, నాకు అహంకారం అంటావా, నీకు లేదా అంటాం. అంతేగాని నా అహంకారంతో నేను ఎంతలాగా పతనం అయిపోతున్నానని ఎవరూ చూసుకోవట్లేదు. పతనం అయిపోయి అన్ని రకాల లాస్ నాకు వస్తుంది, జ్ఞానహీనం అయిపోయాను, ఆనందం లేకుండా అయిపోయాను, ఎవరితో ఫ్రీగా ఉండలేను, నేనే గ్రేట్, వాళ్ళందరినీ సమానత్వంతో చూడలేను. అటువంటి పరిస్థితి వచ్చి జీవితంలో వీళ్ళు ఏదీ నేర్చుకోరు, ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళన్న అహంకారం ఉంది కదా. ఆ నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు రోజు రోజుకి పతనం అయిపోతూ ఉంటారు. వివేకానంద ఏం చెప్పాడంటే, ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏ రోజు ఏది నేర్చుకోలేదో అది మృతప్రాయమైన రోజు అన్నాడు. అందుకని అహంకారం ఇంత హాని చేస్తోంది గనక ఇంతవరకు బాగున్నా సరే అక్కడి నుంచి మన పతనం మొదలు. ప్రైడ్ మేక్స్ ఎ ఫాల్ అని ఇంగ్లీష్ లో ఉంది. అంటే ఈ గర్వం ఉన్నప్పుడు తప్పకుండా పడిపోతారు. ఆ పడిపోయినప్పుడు మన ఎవడు పైకెత్తరు. ఈ విషయం మనం బాగా గ్రహించి అహంకారం ఉంచుకోవాలా అక్కర్లేదా అని మనకి మనమే నిర్ణయించుకోవాలి. అహంకారం ఇంత డేంజరస్ అహంకారం ఎక్కడి నుంచి వచ్చేస్తోంది, నేను శరీరాన్ని అన్న దాంట్లోంచే మొట్టమొదట మనకి ఇది ఈ మిథ్యాహంకారం పోవాలి. శరీరం నా పనిముట్టు, మనస్సు మరొక పనిముట్టు. అవసరమైనప్పుడు ఆ పనిముట్లు వాడుకోవాలి తప్ప వాటికి బానిసై జీవించకూడదు. ఇంద్రియాలకి బానిస, మనస్సు బానిస అయిపోయి జీవితం అంతా అహంకారంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించి జీవితంలో ఎన్నో కోల్పోతున్నారు ఎంతో మంది. కనుక అట్లీస్ట్ మనమైనా ఆ మార్గంకి వెళ్లకుండా ఇతరులు పడిపోతున్న వాళ్ళకి చేయూతనిచ్చి పైకి తీసుకురావాలి అని ఉద్దేశ్యం కలిగి ఉంటే మంచిదని నా అభిప్రాయం.
ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, నాయుడు గారు మీరు మాట్లాడతారు. రమణ తీసుకోండి. అంటే ఈ విజ్ఞాన సమాజం కోసం కొద్దిగా మాట్లాడతానమ్మా. అంటే అది స్థాపించిన మేడం లవర్స్కీ గారు. ఆ అసలు అది ఎలా అసలు చెప్పారో చిన్నదిగా, మాట్లాడారు. అది ఎలా స్థాపించారో చిన్నదిగా దానికోసం మాట్లాడతాను. అంటే అది అందరికి ఇబ్బంది కలగకుండా వినబడేటట్టు మాట్లాడాలి. అలాగే శక్తిని వాడాలి. అందరికీ నమస్కారం. ఆ మేడం బ్లౌడ్స్కీ గారు రాసిన ఆ సీక్రెట్ డ్రాకెన్ అనే పుస్తకంలో నుంచి చిన్నదిగా కొద్దిగా అది కొద్ది చాప్టర్ చూసానమ్మా. దాంట్లో ఏంటంటే ఆ మేడం బ్లౌడ్స్కీ గారు అసలు ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం కోసం అసలు ఆవిడ చిన్నతనం నుంచి ఎలా ఉండేది అసలు. ఆవిడంటే చిన్నతనం నుంచి అంటే ఈ కుటుంబంలో ఉన్న గౌరవం కూడా పోకుండా, అలాగని వాళ్ళ ఆవిడ ఎలా అయితే ఉండాలో ఆ విధంగా ఉంటూ ఆ గౌరవానికి అగౌరవం తీసుకురాకుండా, ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న వాళ్ళకి అగౌరవం అనేది తీసుకురాకుండా మెలుక్కోవడం ఒకటి జరిగింది. అలా కాకుండా ఆవిడ 1948లో మ్యారేజ్ చేసుకొని ఆ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనతో కొన్నాళ్ళు ఉన్న తర్వాత 3 నెలల తర్వాత అక్కడి నుంచి మళ్ళా వాళ్ళ నాన్నగారి ఇంటికి వచ్చేసి, వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారు మళ్ళా ఎక్కడైతే ఆయన దగ్గరికి పంపించేస్తారనే ఉద్దేశం మీద మళ్ళా ఆవిడ ఇలా కాదు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను అని చెప్పేసి అప్పుడు ఆవిడ అక్కడి నుంచి మళ్ళా ఇతరకి కొన్ని దేశాలు తిరగడానికి వెళ్ళిపోయేటప్పుడు చేసి వాళ్ళ నాన్నగారు ఆవిడికి కొద్దిగా ధన సహాయం కూడా చేస్తారన్నమాట ఆ సందర్భంలో. అప్పుడు అంటే ముందు కాదు, ముందు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు, తర్వాత దగ్గర ఏమి లేదని ఆవిడ ధనవంతుల బిడ్డే కానీ అలా పాడుకొని వచ్చినట్టు నడవలేదు. అవునమ్మా. అప్పుడు ఆవిడ కొన్ని రోజులు అలా అయిన తర్వాత మళ్ళా అక్కడి నుంచి అలా భారతదేశం అంతా వ్యాపిస్తుండగా మళ్ళా 1851లో భౌతిక శరీరంతో ఆవిడ అంటే ఆ, ముందు చిన్నతనంలో యాస్ట్రల్ గా అదే ఈ పరమ గురువుల్ని దర్శించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 1851లో ఆవిడ రియల్ గా ఎవరైతే పరమ గురువులు ఆవిడ చేత ఇదంతా స్థాపించబడుతున్నారో వాళ్ళు దర్శనం కలుగుతుంది ఆవిడికి. ఆ ఆ తర్వాత ఈ అడియార్ అనే దాంట్లో ఈ సంస్థని స్థాపించడానికి, ఈ యొక్క థియోసాఫికల్ సొసైటీ అనే దాన్ని స్థాపించడానికి అదే సందర్భంలో తర్వాత కల్నల్ అడియార్ అమ్మా, అడియార్లో న్యూయార్క్. ఓకే అమ్మా, అడియార్ అనే ప్లేస్ లో న్యూయార్క్ లో అడియార్లో కాదమ్మా. అమెరికా స్థాపించింది. అదే వచ్చాక పరమగురువులు ఏమన్నారంటే అంతర్జాతీయ హెడ్ క్వార్టర్ గా ఇదే మంచిది అని ఆమెకి హింట్ ఇచ్చారు. ఓకే అందుకని అంతర్జాతీయ కేంద్రం అడయార్ చేసేస్తుంది. ఓకే. ఎందుకంటే భారతదేశం హైలీ స్పిరిచువల్ ల్యాండ్. అప్పుడు ఆవిడ ఆ ఆ ఈ స్థాపించిన వ్యవస్థని ఇంకా కొద్దిగా మెరుగుపరచడానికి అదే విధంగా ఆలోచిస్తున్న కల్నల్ ఆల్కాట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆవిడ వాళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క థియోసాఫికల్ సొసైటీని ఆ, దేశవ్యాప్తంగా కొద్దిగా బాగా ప్రచురణ చేసి దీనిలో ఉన్న సత్యాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఉద్దేశం మీద ఆవిడ కొంతగా ఈ థియోసాఫికల్ సొసైటీని బాగా స్ప్రెడ్ చేయడానికి ఆ చేశారమ్మా. ఇంతవరకు కొద్దిగా అర్థమైందమ్మా, అంతవరకు చదువు. అందరికీ నమస్కారం. అంటే
దివ్యజ్ఞాన సమాజంలో సభ్యత్వం తీసుకున్న తర్వాత సభ్యత్వానికి అంటే ఎంతవరకు మనం న్యాయం చేస్తున్నామో తెలియాలి. మొట్టమొదట అంటే మన మేడం గారు ముందు చెప్పినట్టు, తర్వాత ఈయన చదివిన దాంట్లో ఉన్న గురుసేవ పరత్వము అంటే అసలు వాటిలన్నిటిలో ఉన్న మూలాలను అర్థం చేసుకొని మనం ఎలా అయితే ఎడ్యుకేషన్ కోసం ఎలా అయితే అంటే జాబ్ పర్పస్ కోసం ప్రతి ఒక్కరు ఎలా అయితే ప్రయత్నం చేస్తారో, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గా అవ్వడానికి ఎలా అయితే ప్రయత్నం చేస్తారో, ఒక స్పిరిచువలిస్ట్ గా ప్రయత్నం చేసినప్పుడు ఏమర్థం అవుతుంది అంటే ఈ దివ్యజ్ఞాన సమాజంలోకి వచ్చిన తర్వాత హెల్ప్ అదర్స్ అనేది అర్థం అవుతుంది. హెల్ప్ అదర్స్ అనేది లాడ్జికి రావాలి. విజ్ఞాన సమాజం ఉన్నారండి, ఎప్పుడో ఏడాదికి సార్ వస్తారు. అవ్వదు. అది లాడ్జికి రావడం ఒక డ్యూటీ. అవును. అంటే వస్తే ఏమవుతుంది అంటే అక్కడ ఏం జరుగుతుంది అన్నది కొనసాగింపుగా తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే మనం కొంతవరకే అధ్యయనం చేస్తామో అక్కడి నుంచి ఇంకా లోతుగా అధ్యయనం చేయలేము. భౌతికత వైపు భౌతికానికి సంబంధించిన దినచర్యలో భాగంగా మనం వెళ్ళిపోతూ ఉండడం వలన ఇక్కడ పరమ గురువుల యొక్క ప్రజెన్స్, తర్వాత మేడం గారు ఇక్కడ ప్రజెన్స్ కానీ అంటే ఈ ప్రజెన్స్ అనేది మనం కోల్పోతాం. ఎప్పుడైతే ఇలా రావడం వల్ల ఇలా సత్సంగంలో ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే మనల్ని మనం కరెక్ట్ గా చూసుకోవడం అవుతుంది. సరికాని జీవన విధానంలో వెళ్తున్నప్పుడు సరైన మార్గంలోని మేడం గారి ద్వారాగా అంటే సక్రమమైన స్టేట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మన జీవన విధానం బాగానే ఉంటది. అంటే బాగానే ఉంటది. మన ద్వారాగా ఇతరులకి అంతర్గతమైన మార్పులకు తగ్గట్టుగా ఉన్న వాతావరణం అనేది మనం ఇతరులు ఇవ్వగలుగుతాం. అది కుటుంబ సభ్యుల్లోనైనా ఇవ్వగలుగుతాం. విగ్రహారాధన విషయంలో తప్పు అని చెప్పారు అంటే విగ్రహారాధన కన్నా అంతర్గతంగా ఉన్న భగవంతుడిని తెలుసుకోగలగడం అనేది కరెక్ట్ అంటే మనం దాన్ని చూసుకోగలుగుతూ ఉంటాం. ఇలాంటి సత్సంగాల్లో ఉండడం ద్వారాగా వాళ్ళ జీవన విధానంలో ఎలా ఉందో కూడా చూసుకోగలుగుతాం. అప్పుడు మనల్ని మనం చూసుకోగలుగుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటది. అంటే మేడం గారి దగ్గర చాలా సార్లు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మీరు ఏదైనా ఒక ఆహారం తీసుకునేటప్పుడు అది ప్రార్థనా పూర్వకంగా తీసుకోండి అంటూ ఉంటే, పండగ వచ్చిందంటే దీపావళి లేదంటే మరి ఏ ఇతర పండగలు ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు మన ప్రసాద భావంతో మన ఆహారం ఉంటది. కానీ గురు సాంగత్యం భావన ఆ భావన ఇక్కడ ఏమవుతుందంటే నిరంతరం ఉంటుంది. ఆ తీసుకునే ఆహారంలో ఆ పరమ పవిత్రత అనేది మనం తీసుకుంటున్నప్పుడు ప్రతి క్షణము అది మనం అనుభూతి చెందగలుగుతున్నాం. ఎందుకు అలా అనుభూతి చెందగలుగుతున్నాం అంటే నిరంతరం ప్రార్థనా పూర్వకంగా ఆ ఇతరుల శ్రేయస్సు కోరి వాళ్ళ యొక్క అంతర్గత ఎదుగుదలకి ఆహారం కూడా ఉపయోగపడాలి అనే మంచి సంకల్పంతో చేయడం వల్ల, ఆహారం తీసుకోవడం వల్ల అంతర్గత శుద్ధి జరుగుతుంది. అంటే ఎలా అయితే మనం చాలా సార్లు బయట ఆహారంలో థాట్ ఫామ్స్ అనేవి కరెక్ట్ గా ఉండవు, థాట్ ఫామ్స్ అనేవి కరెక్ట్ గా ఉండవు అంటే ఎప్పుడైతే మనల్ని మనం సాక్షిభూతంగా చెక్ చేసుకుంటామో అది అవునా కాదా మనకే తెలిసిపోతూ ఉంటది. ఆ తేడా మనకు తెలుస్తూ ఉంటది. మనం తినే ఆహారంలో నుంచి ప్యూరిఫికేషన్ వచ్చినప్పుడు మన ఆలోచనలో నుంచి ప్యూరిఫికేషన్ వస్తుంది. అవతల ఉన్న వ్యక్తిలో స్వార్థమో అసూయో ఏదో గుణం ఉంటే మనం స్వీకరించే ఆహారం ప్రార్థనా పూర్వకంగా లేకపోవడం వల్ల మనం స్వీకరించినప్పుడు మన థాట్ ఫామ్స్ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతాయి. అలాగే మనం ఎవరితో అయితే వ్యవహరిస్తూ ఉంటామో వ్యవహరించే వాళ్ళతో ఉండేటప్పుడు అన్అవేర్నెస్ గా ఉండడం వల్ల వాళ్ళ థాట్ ఫామ్స్ కూడా మనలోకి వచ్చి అంటే మనం అవేర్నెస్ కోల్పోయి ఇన్బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతాం. అలా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోగలగడం అనేది ఎలా జరుగుతుందంటే ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా మనం తరచూ సత్సంగంలోకి, గురు సాంగత్యంలోకి, గురుసేవ పరత్వంలోకి వెళ్తూ ఉంటే వాళ్ళ యొక్క ప్రజెన్స్ మన లోపలికి యాక్టివేట్ అయినప్పుడు మన అంతర్గత ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటది. ఇది మన శ్రేయస్కే ఉపయోగపడుతూ ఉంటది. అంటే మన కర్తవ్యం ఏంటో మనకు తెలుస్తూ ఉంటది. ఒక ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితులకి వెళ్ళడానికి కలిగే మార్గాల్లో ఆ పుస్తకాల్లో నుంచి ఒక ఒక
ఒకరి అనుభవం చదువుతూ ఉండేటప్పుడు వాళ్ళు ఏది మూలంగా పనిచేస్తుందో ఆ వ్యక్తి మన దగ్గర లేకపోయినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు మనల్ని ఆలోచన రహిత స్థితికి ఆ పరమాత్మ తత్వం వైపుకి ఎలా తీసుకెళ్తున్నాయో మనం నిరంతరం చూసుకోగలుగుతూ ఉంటాం. ఎంతెంత అంటే ఇప్పుడు చాలా సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ, చాలా ఫోర్స్ తో తిడుతున్నట్టుగా కనబడుతుంది. అంటే అది దాని వెనకథలో ఉన్నది కొంచెం ఆలోచించి చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్ అనేది తెలుస్తుంది. అంటే నిరంతరం ఉదాహరణకి ఏం చెప్పారంటే మీకు ఎంతో ఆధ్యాత్మికం తెలుసు అనుకున్నానే, మీకు అసలు ఏ ఆధ్యాత్మికం తెలియదు, మీ సెల్ఫ్ ఇమేజ్ లో మీకు మిమ్మల్ని అందరూ పొగడడం వల్లనే మీలో ఒక స్పిరిచువాలిటీ ఉంది అని మీరు అనుకుంటున్నారు. మీరు అంటే గుణాలకు బందీ అయిపోయారు, వ్యక్తులకు బందీ అయిపోయారు, కుటుంబంలో ఉన్న వ్యక్తులకు బందీ అయిపోయారు, మీరేమి స్పిరిచువల్ పర్సన్ అంటే అది మొదట్లో నాకు ద్వేషమే అనిపించింది. ఎందుకు ఇలా అంటున్నారు అంటే నాకు అందరినీ తెలిసి నన్ను ఎంతో పొగిడిన వ్యక్తులు అందరి దగ్గర నన్ను అవమానిస్తూ ఉన్నారంటే ఆ అవమానిస్తున్నారనే ఒక రకమైన ఒక ఫోర్స్ ఎనర్జీ లాగా వచ్చింది. కానీ నేను దాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటూ చూస్తే అంటే నేను వదులుచుకోవాల్సింది చాలా ఉంది, అసలు ఏమీ తెలియదు అన్నది నాకు తెలిసింది. అంటే నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అన్నది నాకు అర్థమైంది. ఇదంతా ఎలా తెలుస్తుంది అంటే నిరంతరం సాంగత్యం చేస్తూ ఉండడం ద్వారాగా, సత్సంగంలోకి రావడం ద్వారాగా, క్లాసులు వినడం ద్వారాగా ఆ అనేక కోణాల్లో ఆ ఆ లైవ్ ఎనర్జీ ఏదైతే ఉందో, అదే ఆ లైవ్ డివైన్ కనెక్టింగ్ ఏదైతే ఉందో అది కనీసం కొన్ని సందర్భాల్లో అతి తక్కువ సమయంలోనైనా అది దాన్ని గ్రహించగలుగుతున్నాం. అంతే అమ్మా. అందుకని లాడ్జికి రావడం అంటే సత్సంగం. లాడ్జ్ అంటే సత్సంగం అన్నమాట. మన జీవితంలో సత్సంగం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. లేకపోతే ఆ కనబడనటువంటి ఇంద్రియాలకు అతీతం, మనసుకు అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని ఏమిటో ఏముంది ఏం లేదది అని మీ ఫ్రెండ్ అంటే అవును లేదని మీకు అనిపిస్తుంది. అలాగ మళ్ళీ మనం ఎందుకంటే ఆ ఇంద్రియాతీతమైన దాన్ని పొందడానికి ఒక పరిశుద్ధ అంతఃకరణ అవసరం. అది లేకుండా మనం చూడాలంటే చూడబడేది కాదు. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఏ- ముఖ్యంగా ఏంటంటే పవిత్రత ఉండాలి. మన యొక్క మాట, చెప్పే మాటలో ఏం ఆలోచిస్తున్నాము, ఏదైతే మనం మాట్లాడుతున్నా అదే మాట్లాడాలి. మాట్లాడింది చెయ్యగలగాలి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చాలా మంది చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఏదోనండి మీ ఇంటికి 8 గంటలకు వస్తామంటారు. వాళ్ళకేమో ప్రోగ్రామ్ ఏదో ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది. అప్పుడు 11 గంటలకు వస్తారు. ఏం ఫీల్ ఎవరు? ఇక్కడ 8 గంటలకు వస్తామన్న వాళ్ళు 3 గంటలు మన వెయిటింగ్ లో పెట్టారని ఫీల్ ఎవరు? అలాంటివన్నీ మనం చేసే తప్పులు. అదే విధంగా పైగా ఏమోనండి అవకాశం కుదరలేదు అని చాలా తేలిగ్గా చెప్పేస్తారు. కుదరనప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంటిమేట్ చేయాలి కదా. ఇలాగా చాలా విషయాల్లో టైంకి రావడం ఒకటి. ఏముందండి ఏదో టైంకి వెళ్తే చాలదా, ఇలాంటి కేర్లెస్నెస్. ఉద్యోగానికి టైంకి వెళ్తారు, దివ్యజ్ఞాన సమాజం మీటింగ్కి టైంకి రారు. అదంటే ఒక ఇర్రెగ్యులర్ గా ఉండడం ఒక అలవాటు అనమాట. ఇప్పుడు చూడండి పొద్దున్నగా జూమ్ మీటింగ్ కి నేను జాయిన్ అయిన కొంతసేపటికి అందరూ వస్తారు. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఆ టైంకి అంతే. అంటే అవని షో అవని అప్పుడు వెళ్దాం. అదే పిక్చర్ షోకి అలా వెళ్ళరు, డబ్బులు ఇస్తారు కదా, టైంకి వెళ్ళి కూర్చుంటారు. అవునా కదా. ఇక్కడ ఈ ఉపన్యాసాలు ఇలాంటివి వాళ్ళు మొదలెట్టి మనం వెళ్ళి కూర్చుందాం. అయ్యో మొదటి నుంచి మనం మిస్ అయిపోతే మనకి మంచిది కాదు. కాక ఒక రకమైన డిసిప్లిన్ అంటే ఎప్పుడు ఆ వక్త కంటే ముందు 5 నిమిషాల ముందు వెళ్ళి మనం ఉండాలి. ఆ డిసిప్లిన్ పాటించరు. ఇలాంటివన్నీ అవకతవకలతో ఉన్న జీవితం గడుపుతూ ఉంటారు. మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటారు. ఎవరికి బాగున్నారు? బిహేవియర్ బ్యూటీ ఉందండి. అందంగా పౌడర్లు లిప్స్టిక్లు రాసుకోవడం కాదు, మన ప్రవర్తనలో సౌందర్యం ఉండాలి. మన యొక్క మాట్లాడే తీరులో సౌందర్యం ఉండాలి. మనం చేసే పనుల్లో సౌందర్యం ఉండాలి. అది దెర్ ఈజ్ ఎన్ ఆర్డర్ అంటారు. ఆర్డర్ ఉండాలి మన దాంట్లో. మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం అంటే టైంకి వెళ్ళాలంతే. అమెరికన్స్ వాళ్ళు వస్తున్నాము అంటే మాత్రం తప్పకుండా 5 minutes ముందు వచ్చి ఉంటారు. రాకపోతే రామని చెప్తారట, కానీ వస్తామన్న దానికి ఇలా మొదలయ్యాక నేను వెళ్తానులే అన్నట్టుగా అది ఇండిసిప్లిన్. మన ఇండియన్స్ లో ఇదో జబ్బు ఎక్కువ మంది. మనం ఏదో విఐపీలో మనం అక్కడికి ఏదో ఆ చెప్పేవాళ్ళు చులకనగా ఉంటారు, మనం వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చులే అలాగా
పోనీ అని వాళ్ళు చూడండి, ఆఫ్టర్ ఆల్ ఇంద్రియ సుఖం ఇచ్చే డబ్బు కోసం ఏమో ఉన్నదానికి చాలా టైంకి వెళ్తారు. ఆధ్యాత్మిక జ్ఞానం జన్మజన్మలకి ఉపయోగించే విషయాల్లో చాలా అంటే కేర్లెస్ గా ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు వస్తుందిలే, ఏముంది మాకు తెలియంది అదే కదా అంటే ఇంక వాళ్ళకి తెలుసుకోవడం ఏమి ఉండదు. అది దాన్ని ఏమంటారండి, ఇండోలెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. మానసిక బద్ధకం అన్నమాట. ఏమి మనకు తెలియంది అని సరిపెచ్చేసుకుంటారు. ఉన్నదంతా తెలియందే. తెలుసు అంటే ఎవరిని నమ్మొద్దన్నారు కృష్ణమూర్తి గారు. ఎందుకంటే ఆ అనంతమైన సత్యం తెలుసు అని గతంలో గడిపోయింది. ఏ క్షణం కాక్షణమే అది. నిత్య నూతనమైంది. అది ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ లో తెలియబడుతూ ఉంటుంది. అది దానికి గతం లేదు. ఆ విధంగా మనం ఎన్నో రకాలైనవి చదివి తప్పర్థాలు చేసుకొని శుష్క వేదాంతం ఆ తమ్ము భాస్కరం అనే పుస్తకం రాశారు. అంటే ఆ శుష్క వేదాంతులం అయిపోతున్నాం. ఆ విధంగా కాకుండా థియోసాఫికల్ సొసైటీలో మెంబర్షిప్ అంటే గర్వకారణం అండి. ఎందరో సైంటిస్టులు విద్యావంతులే ఇందులో మెంబర్గా ఉండేవారు. ఇందులో మెంబర్షిప్ రావడం అనేది కూడా ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే మహాత్ముల యొక్క కనెక్షన్ లో మనం వచ్చినట్టు లెక్క అనమాట. అందుకని ఇది ఒక అదృష్టంగా భావించి మన జీవితాన్ని మనం చెయ్యాలంటే ఏమైనా చెయ్యగలం. ఏమంటారు? వాళ్ళ నాయుడు గారు గంటన్నర టైం ఉంది, యువతల జనార్దన గారు రమణ ఈ పుస్తకాల సర్దులు ఏమైనా ఒక అర్ర సర్దిశారు. నేను అన్నాను ఈ టైం సరిపోతుందో లేదో అంటే సరిపోతుంది అన్నారు. అయితే నేను చేయాల్సిన చేసి వచ్చేస్తే వాళ్ళు అన్ని అనుకున్న కంటే బిఫోర్ టైం చేస్తారు. సో మనం అనుకుంటే ఏదైనా చెయ్యగలం. మన మనస్సుల్లో ఎలా ఉంటుందంటే ఏదో ఇది ఒక పనికిరాని పని, టైంకి వెళ్ళాలని ఉందేంటి, ఆ ఉద్యోగం అయితే మాత్రం నెలకి జీతం ఇస్తున్నారు కదా, దానికి మాత్రం నేను టైంకి వెళ్ళాలి. దివ్య జ్ఞాన సమాజంలో సౌందర్యం ఏమిటంటే టైం. నేషనల్ మీటింగ్ కానీ ఇంటర్నేషనల్ మీటింగ్ కానీ టైమ్లీ మొదలవుతుంది. అక్కడ 5 అంటే 5కే మొదలు 5 గంటలకు ముందు కూర్చుని వచ్చిన 5 మినిట్స్ ముందు స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చుంటారు కానీ 5 అయ్యేసరికి మొదలవుతుంది మాట. అంత పర్టికులర్ గా ఉంటారనమాట. ఎందుకంటే అది కూడా సత్యాన్ని పాటించడమే. సత్యం భగవత్ స్వరూపం అయి ఉంది. టైంకి వెళ్ళడం కూడా ఒక రకంగా భగవత్ స్వరూపమే కదా. అంటే కాలబ్రహ్మోపాసన అన్నిటిలో టైం అలవాటు చేసుకుంటే, మీరు మహాత్ముల లైఫ్ హిస్టరీ చదవండి, వాళ్ళందరూ టైంకి చాలా ప్రాముఖ్యం ఇచ్చిన్నారు. అందువల్ల ప్రతి దాంట్లో క్రమత ఉండాలి. మన యొక్క బిహేవియర్ లో, మనం మాట్లాడే దీంట్లో అన్నిట్లో కూడా. అప్పుడు నడిచే తీరులో మనకి అన్ని నాకే బాగా వచ్చని ఆ కేర్లెస్నెస్ ఎప్పుడు ఉండకూడదు. అదే ఈ అహంకారం అన్ని. ఒక చిన్న పిల్లవాడి క్లాసులో, అంటే మరీ చిన్నవాడు కదా, 5వ క్లాసులో నేను చెప్పాను. ఒక అబ్బాయి చాలా బాగుండేవాడు. మాకు అక్కడ పేపర్ రీడింగ్ అని ఉంటుంది సెంట్రల్ స్కూల్లో. అన్నిట్లోని ఆ అబ్బాయి ఫస్టే. ఎక్స్టెంపోర్ స్పీచ్ లోని అన్నిట్లో అందరు టీచర్లు పొగిడేవారు. క్లాస్లో అన్నింటిలో ఫస్ట్. అయితే నేను ఒక రోజు ఏం చెప్పాను అంటే, వాళ్ళకి టీచర్ గా వెళ్ళిన కొత్తల్లో ఈ అహంకారం ఏం చేస్తుందంటే మనని పడేస్తుంది. అందరూ పొగిడేరని గొప్పగా ఉన్నాము, మనకి అందరికంటే వెనక్కి వెళ్ళిపోతాం ఒకరోజు అని. ఆ విధంగా ప్రైడ్ అన్నది ఎప్పుడు మనిషిని పతనానికి చేస్తుంది. ఓసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను వాళ్ళని, మీకు ఏ టీచర్ ఇష్టం, ఏం గ్రహించారు అంటే, వాళ్ళలో ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, లక్ష్మి మేడం మాకు టీచర్ గారు అన్నంతసేపు నేను నిజంగానే చాలా గర్వంగా ఉన్నాను. అందరూ నన్ను పొగిడేవారు, నేను కూడా చాలా గ్రేట్ అనుకున్నాను. కానీ గర్వం అనేది పడేస్తుందని తెలిసిన తర్వాత నేను అక్కడి నుంచి గర్వం తగ్గించుకున్నాను అని చెప్పాడు. అబ్బాయి పేరు అఫ్రోజ్, ముస్లిం అనమాట. కానీ చాలా తెలివైన వాడు, మంచి బిహేవియర్ ఉండేది. కానీ అందరూ పొగుడుతున్న టీచర్లందరూ ఎదురుగుండా అబ్బా నా అంత గొప్పవాడు లేడని ఇస్తుంది. కానీ ఆ అబ్బాయి ఆ పాయింట్ గ్రహించి నేను నా గర్వం తగ్గించుకున్నాను అని చెప్పాడు. అలాగా పిల్లలు పెద్దలు అందరూ కూడా రండి, మనం చూసుకుంటే మనలో ఉన్న ఏంటేంటి రాంగ్ బిహేవియర్స్ అది మనం బాగు చేసుకోవాల్సిన ధర్మం మనకే ఉంది. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. దానికే దివ్యజ్ఞాన సమాజంలో మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్, తన దురదృష్ట అదృష్టాలకి తానే కారకుడని చెప్పారు. అందుకని మనం ప్రతి చిన్న స్టెప్ లో కూడా అది మన జీవితానికి అవసరమే. అందుకే మనం ఇలాంటి పురాణాలు, మరణానంతర జీవితం ఇవి చదివితే మనం చనిపోయే ముందుట రీల్ లాగా అవుతుంది మన లైఫ్ అంతా. ఏ పొరపాట్లు చేసామో అప్పుడు తెలుసా, అయ్యో మరొక్కసారి ఆపర్చునిటీ ఉంటే బాగుండి ఇవి కరెక్ట్ చేసుకుందాం కదా అనిపిస్తుంది. అప్పుడు చేసుకోకుండా ఇప్పుడే చేసుకుంటే సరిపోయిందిగా.
అప్పుడు ఇవ్వరు అవకాశం. ఓకే అండి, ఇక్కడికి ముగించేద్దాం. అందరికీ నమస్కారం. బాగానే ఇంకా కూడా బాగా ప్రిపేర్ అయ్యి చెప్తూ ఉంటే బాగుంటుంది. ఓకే, మీరును తర్వాత అధ్యయనం బాగా చేస్తే అందరూ చెప్పగలరు. చెప్పడం అన్నది రావాలి. అంటే మనం చదివింది రాసుకుంటూ ఉండాలి. ఒకసారి 2 సార్లు చదివితే రాదు, చాలా సార్లు చదవాలి. అది మన జ్ఞానం అయినంత బాగా చదవాలి. అప్పుడే మనం ఏదైనా చెప్పగలం. చెప్పాలి అంటే ఒకసారి చదివానండి అదేమో అర్థం అలా మాట్లాడకూడదు. వచ్చే వరకు మనదైన జ్ఞానం దాని మీద ఆలోచించాలి. అందులో ఏం చెప్పారు, అది నా జీవితంలో ఎంతవరకు సహాయం చేస్తుంది, ఇలా మనం చూసుకున్నాడే మనం బాగా కూడా మాట్లాడగలం. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను.